అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగలు రెచ్చిపోయారు. కాలేజీలోని లాకర్స్ ను బ్రేక్ చేసి ₹1 కోటి ఎత్తుకెళ్లారు. 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఒకే చోట జమ చేశారు. సేఫ్ లాకర్స్ ను బ్రేక్ చేసి డబ్బులు దోచుకెళ్లినట్టుగా గుర్తించారు. ఒక్కరే డబ్బులు దోచుకుని పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అబ్దుల్లాపూర్ మెట్లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో భారీ దోపిడీ దొంగతనం జరిగింది. నిన్న కాలేజీ లాకర్స్ బ్రేక్ చేసి దాదాపు కాలేజ్ లో ఉన్నటువంటి ₹1 కోటి విలువైనటువంటి డబ్బుని దోచుకెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కూడా ఒకే చోట ఉండడాన్ని గమనించినటువంటి దుండగులు నిన్న రాత్రి లాకర్స్ ని బ్రేక్ చేసి మరి సేఫ్ లాకర్స్ ని డబ్బులు పెట్టేటువంటి సేఫ్ లాకర్స్ ని బ్రేక్ చేసి మరి ఈ డబ్బులు మొత్తం కూడా దోచుకెళ్ళినట్టు కూడా కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక్కరే ఈ డబ్బులను దోచుకొని పోయి ఉంటారనేటువంటి అభిప్రాయాన్ని అటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. బ్రిలియంట్ కళాశాల ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరాలు మొత్తం దాదాపు కళాశాల చుట్టూ దాదాపు 200 పైగా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాలకు సంబంధించినటువంటి డివైడర్ డివిఆర్ ని సైతము దుండగులు ఎత్తుకెళ్ళినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏ ఒక్క క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా పక్కా స్కెచ్ వేసుకొని ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారనేటువంటి అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం అయితే సీసీటీవీ బయట ఉన్నటువంటి రోడ్ అంటే కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాల ఆధారంగా లొకేషన్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకొని ఉన్నటువంటి పోలీసులు అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. థాంక్యూ సునీల్.